అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దరిపోయింది. ఏం డాన్స్, ఏం ఫిగరు. ఇగో పిల్ల, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇవాళ నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరి కోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే ఇదిగో ముందు నా చెప్పేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బారికి పంపించాలంటున్నాను. అదేం కుదరదు భాయ్, హఫ్సీ గొడవలో ఖాళీజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసుల ప్రాబ్లం ఉండదా? పోలీసోళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టరే నా జోబ్ లో ఉన్నాడు. నీకేమి టెన్షన్ అక్కర్లేదు పిల్ల. ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసేద్దాం, మేము పడుకుందిరా. ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? మా మీద కేసు పెట్టేద్దాం, మేము వనుకుందిరా. ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రా సాలే. మైసమ్మ మైసమ్మ IPS. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకీ సంగతి నీకు తెలవదు. నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ గూడా కా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై? మాకీ సంగతి మీకు తెలవదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి సాలే. స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా ఏంది? ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం. కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు సాలే? గిదిరా సిటీ అంటే. ఏయ్, నువ్వు పక్కకు. అరే తు అరే, నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం వీడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్సాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్,
నువ్వు ఆడదానివని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం, మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాబ్ టప్పులి. అన్నా నమస్తే. రెండురా అయి కరా నేను గ్యాస్ ఎక్కువైందిరా అమ్మాయి. నేనెవరో ఎరకనా నీకు? పంజాబ్ టప్పులి. మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా? అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యాబ్ హలో, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. మేడం, పాత బస్తీ కార్పొరేటర్. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. క్యా బే కుత్తే కే బచ్చే? छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. ఫోన్ నీకేనా? ఫోన్ నీకేనా? जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा? లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తేకి ఔలాద్. హలో, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి? 1 మినిట్ సార్. మేడం, శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం. నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల రాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఇడిచిపెట్టు. ఆ నిడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. అయిపోయిందమ్మా. అరే ఆగు. పిల్లిరా ఎక్కురా నీ మీద అనుమానం. హలో సార్, 1 మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వెంటనే వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? రేయ్, కొట్రా. చల్లడు. పోరా. యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా మేడం. पूरे अरेंज करो. जी मैडम. तुम सब लोग बाहर जाओ. स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంత ఏమంటారు? 2 लाख. తిండ్రా తిండి. ఊరు మీ అమ్మ కడుపులు మాడ దండలేసి చంపేస్తారా? కూర్చోండి. సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ లాడెన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. కాదు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడు ఏంట్రా బాబు. పోన్లే, పళ్ళిమని మనకు తెలుసు కానీ ఇది తెల్ల కదా. ఏరా, ఈ మెడల్ తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు.
నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్ లాడెన్ గారు, బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాల ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 × 3 42 ఇయర్స్, 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? బార్ అండ్ రెస్టారెంట్లలో అసభ్యకర నృత్యాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బావా, నువ్వు ఇలా నోట్లు కుక్కల వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా, గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ?
క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే ఓకే ఓకే. గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. వీడేంటి కోర్టులో కదా ఉండాలి. ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటికి వెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆర్ యు హ్యాపీ? ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000. మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావరా? నువ్వురా. నెంబరు 27. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే, ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. 1000 ఇంటూ 25,000, 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లేగడం. ఆర్ యు హ్యాపీ?